హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వస్త్రానగర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అని చెప్తూ ఉంటారు కదా, దానికి వచ్చేసాను. చూడండి, ఇదిగోండి, ఇదే వస్త్రానగర్లో వెంకటేశ్వర స్వామి గుడి. స్టార్టింగ్లో వెళ్ళగానే ఇలా ఆవులు ఉంటాయి అన్నమాట. వాటికి మనం ఏదైనా ఫుడ్ పెట్టొచ్చు అంట. తెచ్చి అక్కడ వాళ్ళు గిన్నెలు ఏవో పెడతారంట, వాటిల్లో పెట్టి వాటికి సర్వ్ చేయొచ్చు అని చెప్పారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి అయితే ఎంట్రన్స్. ఇంతకుముందు ఫస్ట్లో కట్టినప్పుడు ఇట్లా ఏం లేదు, మొత్తం ఇప్పుడు బాగా కట్టించారు. చుట్టూతా గేట్లు పెట్టేసి, లేకపోతే మొత్తం పొలాలే ఉండేవి. ఇది గుడి లోపల కూడా చాలా బాగుండిద్ది. సాటర్డే చాలా మంది వస్తూనే ఉంటారు. కాకపోతే ఎప్పుడో కట్టింది కానీ ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు అనుకుంటా. వస్త్రానగర్ గుడి అంటారు, వెంకటేశ్వర స్వామి గుడి ఇది. ఇదిగోండి, ఇవే పొలాలు, చుట్టూతా పొలాలు ఉంటాయి. పొలాల మధ్యలో కట్టారు. ఇంకా ఇక్కడ బిల్డింగ్లు డెవలప్ అవుతాయి అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి, ఇది లోపల లెఫ్ట్ సైడ్. అది ఆ రూమ్ ఏమో ప్రసాదాలు ఏమన్నా పెట్టి ఇవ్వడానికి పూజారు ఉన్నారు లోపల. ఇట్లా బొమ్మలు పిక్చర్స్ ఎప్పుడో వేశారు, పెయింటింగే వేశారు. అవి ఫొటోస్ కాదు, అవి పెయింటింగే, కానీ చాలా బాగా వేశారు. అది రామాయణమో భారతమో మనకి అసలు తెలియదు అనుకోండి. చాలా బాగుంటాయి పెయింటింగ్స్ కూడా, రియల్గా ఉన్నట్లే ఉన్నాయి అవి కూడాను. ఏ పెయింటింగ్కి అది ఏ దేవుడో కూడా రాసి ఉండిద్ది అక్కడ. చూడండి, వెళ్ళినప్పుడు చూడండి, బాగుంటాయి పెయింటింగ్స్ అన్నీ. చూడండి, చాలా ఫ్రీ ప్లేస్ చాలా ఉండిద్ది. ఎప్పుడన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ గుడికి వచ్చి ప్రశాంతంగా అట్లా కూర్చొని కాసేపు వెళ్ళొచ్చు. సాటర్డేస్ అయితే అదిగోండి వినిపిస్తుంది కదా, ఓం నమో వెంకటేశాయ అని చెప్పి, అట్లా పీస్ఫుల్గా అది వింటూ కాసేపు కూర్చొని వెళ్ళినా మన స్ట్రెస్ మొత్తం పోతుంది. ఈ గుడి ఇంకా పాపులర్ అయితే చాలామంది వస్తారు. తెలీదు అనుకుంటా నాకు తెలిసి, కానీ చూసిన వాళ్ళు వస్తూ ఉంటారు. అంత బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే. ఇక్కడ ఊరేగింపులు కూడా జరుగుతాయి అనుకుంటా. ఇది ఒక గరుడ దేవుడు అంటారు అనుకుంటా. అది గరుడ దేవుడు బాగుంది. ఇంకా పైన కూడా ఉంది, పైన కూడా చూపిస్తాను. పైన కూడా ప్రదక్షిణాలు చేయొచ్చు, కింద చేయొచ్చు. ఇదిగో హోమాలు కూడా ఉన్నాయి. హోమాలు పూజలు కూడా జరుపుతారేమో, ఈ మధ్య పెట్టారు అవి. ఇదేమో వంటగది, ప్రసాదాలు ఇక్కడే తయారు చేస్తారంట అనుకుంటా. నేను ఫస్ట్లోనే వచ్చాను గుడి కట్టినప్పుడే, అప్పట్లో అక్కడ తయారు చేసేవాళ్ళు ప్రసాదాలు. ఇదిగోండి గజస్తంభం పైన, ఇది పైన ప్లేస్ అన్నమాట. వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. జూమ్ చేశాను బట్ కనిపించలేదు, లైట్ కనిపించాడు. చూడండి, లోపలికి తీసుకెళ్ళకూడదు అనుకుంటా ఫోన్స్. ఏ దేవుడినైనా లోపల ఫోటో తీయనీరు కదా మామూలుగా, అందుకని తీయలేదు నేను. ఖాళీగా ఉంది స్టెప్స్ పైకి ఎక్కి రావడానికి. వినాయకుడు, ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది వినాయకుడు మాత్రమే.
వినాయకుడికి పూజించి తర్వాత అన్ని దేవుళ్ళకి పూజించుకోవచ్చు అంటారు. నేను సాటర్డే వెళ్ళాను కదా, ఇదిగోండి ప్రసాదం పులిహోర ఇచ్చారు నాకు. అలా కాసేపు అక్కడ కూర్చొని తినేసి మనం బయలుదేరిపోవచ్చు. నాదైతే దర్శనం అయిపోయింది. ఇదిగోండి గుడి లోపల ఇట్లా ఉంటుంది. అక్కడ అరుగు మీద కూర్చోవచ్చు వెళ్ళేటప్పుడు విశ్రాంతికి. సో ఇదండి ఇవాళ వీడియో. లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.